రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామంలో అయితే చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తుంది. చిరుతపులి గ్రామ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లయితే ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయ సమీపంలో అయితే చిరుతపులి సంచరిస్తున్నట్లయితే ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఫారెస్ట్ అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు. అడవులోకి వెళ్ళొద్దని చెప్పేసి కూడా సూచించారు. మరోపక్క మనం చూసుకోవచ్చు, నిన్న పులికి సంబంధించిన కొంతమంది పులికి సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పులి బండరాల్లో నక్కి ఉన్న వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన చుట్టుపక్కల గ్రామస్తులు అయితే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా వ్యవసాయం చేస్తుంటారు. ముఖ్యంగా పత్తి కావచ్చు, వరి కావచ్చు సాగు చేస్తున్న నేపథ్యంలో ఆ పనుల కోసం వాళ్ళు వ్యవసాయ పొలానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చిరుతపులి సంచారంతో అయితే అక్కడ ఉన్న వ్యవసాయదారులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారంటే ఆ పులి సంచారం గురించి అది ఎక్కడికి వెళ్తుందో కూడా మేము వాకప్ చేస్తున్నామని, త్వరలోనే పులి వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో మీరు పొలానికి వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళాలని, ఒక్కరిగా వెళ్ళకూడదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే రాత్రి 5:30 అంటే సాయంత్రం 5:30 అందరూ కలిసి ఇంటికి రావాలని, రాత్రులు పొలాల వద్దకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు రైతులకు సూచించారు. మనం చూసుకోవచ్చు, 15 రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో కూడా చిరుతపులి ఆవుపై దాడి చేసింది. అప్పటి నుంచి కూడా గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నా తాజాగా అయితే చిరుతపులి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అయితే ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అయితే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతపులి దాడి చేస్తున్నామనే భయంతో అయితే చాలామంది ఉంటున్నారు. కొంతమంది కూడా రాత్రి ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. అయితే చిరుతపులిని త్వరగా వేరే ప్రాంతానికి తరలించాలని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. ఎందుకంటే చిరుతపులి వల్ల ఆవులపై దాడులు చేస్తుంది, ఎడ్లపై దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో తమకు నష్టంగా వాటిల్తుందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పొలాల వద్దకు రాత్రుల సమయంలో కూడా ఒక్కోసారి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిరుతపులి సంచారం నేపథ్యంలో పంట పొలాలకు వెళ్లాల్సిన రైతులు కూడా వెళ్ళలేకపోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే త్వరగా చిరుతపులిని వేరే ప్రాంతాలకు తరలించడమా లేకపోతే పట్టుకోవడమా చేయాలని చెప్పేసి కూడా రైతులు కోరుతున్నారు.